హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లిరికల్ వీడియోని బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డెమో చూడండి, నచ్చితే మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కమెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీకు డిస్క్రిప్షన్లో నేను ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఫుల్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని ఎలైట్ మోషన్లోకి తీసుకువస్తుంది. ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ ఇంపోర్టింగ్ అని పడుతుంది, ఇది మీ ఫోన్లోకి వస్తుంది. టాప్లో ఉన్న నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మనం ఎలైట్ మోషన్లో క్రియేట్ చేసుకుంటున్నాం. మీకు ఎలైట్ మోషన్ కావాలి అనుకుంటే నేను ఇస్తానండి. మీరు ఎలాంటి డబ్బులు పెట్టకుండా మీకు చౌకగా అంటే ఫ్రీగా వస్తుంది. ఎక్కడ దొరుకుతుంది ఏంటని చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి చెప్పే విధానం. ఎందుకంటే కొన్ని విషయాలు నేను చెప్పకూడదు కాబట్టి పైన చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫోటోలు పెడదాం. ఈ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా ఒకటి చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు, చేసే విధానం కూడా ఒకటే. సో కాబట్టి క్రియేట్ చేసుకోండి. ఫొటోస్ 1 by 1 యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని కట్ చేసా. అండ్ ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి ఫోటోని కట్ చేశాను. అండ్ ప్లస్ మీడియా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఫోటోని కట్ చేశాను. ఇదే విధంగా అన్ని ఫొటోస్ని మీరు యాడ్ చేసేయండి. ఇప్పుడు నేను ఫోటోని పెట్టి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కట్ చేస్తున్నాను కదా. ప్లస్ మీడియా ప్రతి ఫోటోని మాన్యువల్గా మనమే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా చేసేయండి. మీరు చాలామంది అడుగుతున్నారు కదా, కైన్ మాస్టర్ కావాలి, ఎలైట్ మోషన్ కావాలి అని. సో ఎలైట్ మోషన్ ఎక్కడ ఉందంటే మన టెలిగ్రామ్లో ఉందండి. చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళండి, పిన్ లిస్ట్లో ఉంటుంది, చూడండి. మనకు ఒక్కటే ఉంది, సో దాంట్లో చూసుకోండి, దొరుకుతుంది. నేను వాడేదే మీకు ఇచ్చాను, చాలా మంచి వెర్షన్, చాలా బాగుంది. ఇప్పుడు అదే ఇది నేను వాడుతున్నది, మీకు బాగా పనిచేస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదో, ఇట్లాంటివన్నీ ఎడిట్ చేసుకొని సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇంతకంటే వివరంగా చెప్పకూడదు, కొన్ని పరిస్థితులను బట్టి అర్థం చేసుకోండి. ఫొటోస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఫొటోస్ని యాడ్ చేసి కట్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడున్న రెక్టాంగిల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్. ఇలా మీ ఫొటోస్ అన్నిటికీ ఎఫెక్ట్ని పేస్ట్. ఒకవేళ మీకు సాచురేషన్ ఎక్కువైంది అనుకోండి, మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో కిందకి వెళ్తే సాచురేషన్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని కొంచెం తగ్గించండి, అప్పుడు తగ్గుతుంది. అవసరమైతేనే తగ్గించుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ని పేస్ట్ చేసేద్దాం. ఎలైట్ మోషన్లో క్రియేట్ చేయడం సింపుల్ అండి, కానీ వచ్చి ఉండాలి, ఎలైట్ మోషన్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఇది కావాలనుకుంటే మొత్తం అన్లాక్ చేసింది, ఏది లాక్ లేనిది, డబ్బులు అడగంది కావాలంటే అక్కడ పెట్టాను, వెళ్ళండి తీసుకోండి. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, కొత్తది వస్తే మళ్ళీ నేను అక్కడే పెడతాను, మీరు చేసుకుందరు. ఓకే, ఎఫెక్ట్స్ అన్నీ పేస్ట్ చేశాను, ఇంకంతేనండి, అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.